వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. ఈ రోజు టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఒక సినిమా గురించా, ఒక నటుడి గురించా, లేదా ఒక మాట ఎంత పెద్ద తుఫాన్ సృష్టించగలదో చూపించిన ఉదాహరణ గురించా? అవును, ఇది కేవలం దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు. ఇది ఒక మాట, ఇది ఒక భావన, ఒక మనస్తత్వం, ఒక వివాదం. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేసే ఒకే పేరు శివాజీ. ఒకవైపు సినిమా ప్రమోషన్ లో మాట్లాడాడు అంతే అంటున్న వాళ్ళు, మరోవైపు ఇది మాట కాదు మహిళల గౌరవంపై దాడి అంటున్న వాళ్ళు. ఇక మధ్యలో మంచు మనోజ్, అనసూయ, చిన్మయి, రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ మహిళా కమిషన్ అందరూ ఎంటర్ అయ్యారు. అసలు ఏం జరిగింది? శివాజీ ఏమన్నారు? ఎందుకు ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు సెలబ్రిటీలు? మరి మన శంకర్ ప్రసాద్ గారు సినిమా లీక్ విషయం ఏంటి? అన్ని ఒక్కొక్కటిగా ఫుల్ అనాలిసిస్ తో, ఫుల్ ఫైర్ తో, ఫుల్ క్లారిటీతో చూద్దాం. ముందుగా దండర గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలు, కుల వివక్షణ, ఇంటర్ కాస్ట్ ప్రేమలు, అనుచిత వేతనపై పోరాటం. అంటే ఇది గ్లామర్ సినిమా కాదు, ఇది గుండెకు తాకే కథ. శివాజీ, నవదేవ్, నందు, రవికృష్ణ బలమైన కాస్టింగ్ తో తెలంగాణ గ్రామీణ సంస్కృతిని తెరపై చూపించబోతున్న సినిమా. టీజర్ చూసిన వాళ్ళు చెప్పారు, ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రశ్న. అలాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హ్యాపీగా జరగాల్సింది, కానీ అక్కడే మొదలైంది తుఫాన్. స్టేజ్ మీద యాంకర్ శ్రవంతి చీరలో కనిపించింది. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. అక్కడ నుంచి శివాజీ మాటలు మెల్లగా మారాయి. చీరలోనే అసలైన అందం ఉంటుంది, హీరోయిన్లు కూడా ఇలాగే ఉండాలి, గ్లామర్ హద్దులు దాటకూడదని చెప్పే వరకు అంతా ఓకే. కానీ అక్కడి నుంచి శివాజీ మాటలు మెల్లగా మారాయి. చీరలోనే అసలైన అందం ఉంటుంది, హీరోయిన్లు కూడా ఇలాగే ఉండాలి, గ్లామర్ హద్దులు దాటకూడదు, ఇవన్నీ చెప్పే వరకు ఓకే. కానీ అక్కడి మాటలు అదుపు తప్పాయి. కొన్ని పదాలు, కొన్ని పోలికలు, కొన్ని వాక్యాలు మహిళల శరీరంపై, వారి దుస్తులపై, వారి గౌరవంపై అవి అభిప్రాయంగా కాకుండా జడ్జ్మెంట్ గా వినిపించాయి. ఇక్కడే పెద్ద ప్రశ్న. ఒక స్టేజ్, ఒక మైక్, ఒక సినిమా ప్రమోషన్, ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి సరైన వేదికైనా? వీడియో బయటికి రాగానే ఒక వర్గం అంటుంది శివాజీ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, సంస్కృతి గురించి మాట్లాడాడు, ఆయన తల్లి స్త్రీలపై గౌరవంతోనే మాట్లాడాడు. మరో వర్గం అంటుంది ఇది సంస్కృతి కాదు, కంట్రోల్, ఇది సలహా కాదు, అవమానం, మహిళల స్వేచ్ఛపై దాడి. అసలు సమస్య ఎక్కడుందంటే ఉద్దేశం కన్నా ఉపయోగించిన భాష అదే నిప్పులా అంటుకుంది. ఇక్కడే ఎంటర్ అయ్యారు మంచు మనోజ్. సూటిగా చెప్పారు, మహిళల గౌరవం రాజ్యాంగ హక్కు, మోరల్ పోలీసింగ్ అంగీకరించడం నిశ్శబ్దం ఎంపిక కాదు. ఇది సినిమా మాట కాదు, ఒక పౌరుడి మాట. ఈ స్టాండ్ కి మంచు లక్ష్మి మద్దతుగా నెటిజన్ల ప్రశంసలు. ఇక్కడతో విషయం ఆగిపోలేదు. మంచు లక్ష్మి ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ఆయన మాటల్లో డైరెక్ట్ షూట్ ఫిల్టర్ లేకుండా, నీ ఇంట్లో మహిళలు నువ్వు కంట్రోల్ చేయి, సమాజంపై చెత్త అభిప్రాయం వృద్ధి హక్కు నీకు లేదు. ఇది ట్వీట్ కాదు మచా, పెద్ద బాంబ్. ఆర్జీవీ మాట్లాడితే వైరల్ కాకుండా ఉంటుందా? మహిళల నుంచి భారీ మద్దతు. అనసూయ పేరు చెప్పలేదు కానీ సందేహం స్పష్టంగా ఇచ్చారు. కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు రక్షణ కాదు, జడ్జ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మగతనం కాదు, గౌరవం ఇవ్వడమే శక్తి, ఇది అరుపు కాదు, బలమైన క్లాస్. చిన్మయి కూడా అదే లైన్. పబ్లిక్ వేదికపై బాధ్యత ఉండాలి. ఇప్పుడు ఇది సినిమా వివాదం కాదు, సామాజిక చర్చ. ఇక్కడే తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు విషయం ట్రోల్స్ కాదు, ట్వీట్లు కాదు, లైక్లు అంతకంటే కాదు, చట్టం. ఇంత జరుగుతుంటే శివాజీ ఇంకో మాట చెప్పేశారు. చిరంజీవి సినిమా, అనిల్ రావుపూడి దర్శకత్వం, విక్టరీ వెంకటేష్ ఎంట్రీ. అనిల్ రావుపూడి మైక్ లాక్కునే అంత పని. అసలు ఇది లీకేనా లేదా హైప్ పెంచే మాటేనా? ఏదైనా సరే సినిమా మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. సంక్రాంతి హైప్ డబుల్ అయ్యింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సమస్య దుస్తులో లేదు, సమస్య అభిప్రాయంలో కూడా లేదు, సమస్య భాషలో ఉంది, సమస్య టోన్ లో ఉంది, సమస్య వేదికలో ఉంది. సినిమా ప్రమోషన్ స్టేజ్, వ్యక్తిగత జడ్జ్మెంట్స్ కోసం కాదు. మాటలకి బాధ్యత లేకపోతే అదే మాట మనల్ని వెంటాడుతుంది. మొత్తంగా దండోర్ సినిమా కన్నా శివాజీ మాటలే పెద్దగా వినిపించాయి. ఒక మైక్, ఒక స్టేజ్, ఒక మాట ఎంత పెద్ద అలజడి చేయగలవో ఈ వివాదం చూపించింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, శివాజీ స్పందిస్తారా, క్షమాపణ చెప్పారా, లేక వివాదం ఇంకా పెరుగుతుందా? అది కాలమే చెప్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, మాటలకు బాధ్యత ఉంటుంది, వేదికకు గౌరవం ఉంటుంది. మహిళల గౌరవం డిబేట్ కాదు. మీరేమంటారు ప్రేక్షకులారా? శివాజీ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నామా, లేదా ఆయన మాటలు నిజంగానే హద్దులు దాటాయా? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ అవినాష్.